ఏమన్నా చెప్పాలా ప్రీతికి? పొద్దుగానే చెప్దాం అనుకున్నాడు, కట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తుండు వెంకీ. సరే రేపు చేసి చెప్పు. రేపటి కాల్లో చెప్పండి. ఇప్పుడు నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయికి ఏం చెప్పవా? ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది నా పక్కన. శ్రీ. 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 సరే ఈ రోజుకి ఈ అమ్మాయికి చెప్పు. మీరు బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కాల్ చేసినందుకైతే. సో ఇప్పుడైతే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నెక్స్ట్ లక్కీ కాలర్ షోలో సెకండ్ లక్కీ కాలర్. హలో లక్కీ కాలర్. ఏ హాయ్. హాయ్ 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 అన్న అంటున్నాడు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ బ్రో? హౌ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ బ్రో? ఎవరొకరు చూడాలి కదా బ్రో. అలా అంటావేంటి బ్రో? సరిపోయారు ఇద్దరు బ్రో బ్రో అనుకుంటా. అర్థం కాల ఏంటి? ఏమన్నాడు అర్థం కావట్లే. మళ్ళీ పేరు అంట. పేరు కావాలా? నా పేరు శ్రీ. ఆయన పేరు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అఖిల్ కదా? ఓ టెస్ట్ చేస్తున్నావా నన్ను? క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను నన్ను గుర్తున్నావా లేవా అనేసి అడుగుతా ఉన్నాడు. నువ్వేమో చెప్పట్లే పాపం. కాదు బ్రో, అప్పుడప్పుడు పిలుచుకోవాలి, ఎప్పుడు ఇలా ఉండకూడదు. అప్పుడప్పుడు పాష్ గా మారాలి, అప్పుడే అమ్మాయిలు పడతారు. లేకపోతే పడరా? అప్పుడప్పుడు హే హాయ్ బ్రో, హే హౌ ఆర్ యు అట్లా మాట్లాడితేనే సెట్ అవుతారు అనమాట. లేకపోతే సెట్ గారా? అట్రాక్ట్ అవుతారు. బయట ట్రెండ్ అట్లాగే ఉంది. ఓ అవునా? బయట బాగా ట్రెండ్ ఫాలో అవుతున్నావు. చెప్పండి. వాళ్ళు గుడ్ బాయ్ అంట. గుడ్ బాయ్ ఎందుకు? అదే ఎందుకు? అమ్మాయిలు కూడా బ్రో అని పిలుస్తున్నారు కదా, అందుకని. ఇంకో పేరు పెట్టినట్టే కదా, అమ్మాయిలు కూడా బ్రో అని పిలుస్తున్నారు. అమ్మాయిలు అలా పిలుస్తున్నారు కదా, అప్పుడు బాధ కదా. సరే సరే. బ్రో అంటే ఈ మధ్య కొత్త బ్రో అన్న, అప్పుడు కొత్త ఏదో మీనింగ్ ఒకటి వచ్చింది కదా బ్రో అంటే. ఏంటి తెలుసా? బ్రో అంటే మీనింగ్ ఏముంది? అన్న అనే కదా అర్థం. కాదు కాదు, కొత్తగా ఒక మనోళ్ళు ఖాళీగా ఉంటారు కదా, బ్రో అంటున్నారని చెప్పేసి బ్రోకి ఒక మీనింగ్ కనిపెట్టారు. ఓ ఏం మీనింగ్ కనిపెట్టారేంటి? తెలీదా నీకు? తెలీదు. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు. ఓన్లీ బ్రో అనేది ఒకటే ఫాలో అవుతున్నా. బీన్ ఒకటి, ఆర్ ఒకటి, ఓన్ ఒకటి విడదీసి ఒకసారి ఆలోచించి ఏదో వస్తుంది. ఏమొస్తుంది? బ్రో అంటే బి అంటే బావ, ఓ ఆర్ అంటే అంటే ఇలా కూడా ట్రెండ్ లో కూడా ఇలా కూడా మీకే అనుకూలంగా మార్చేసుకుంటున్నారు అన్నమాట. ఈ అమ్మాయి చెప్పేద్దాం అదేంటో. బి అంటే బావ, ఓకే. ఆర్ అంటే గెస్ట్ చెయ్యి. అరే అన్నట్ట కాదు, బావ. ఆర్ అంటే రావా, బావా రావానా? తర్వాత ఓ అంటే బావా ఓయకపోదని రానా? ఓ అంటే ఓసారి. ఇప్పుడు చెప్పు, బిఆర్ఓ అంటే ఏంటి చెప్పు? బావా ఓసారి రావా. వస్తా. ఓ అబ్బాయి, ట్రెండ్ను కూడా మీలో కలిపేసుకుంటున్నారు అనమాట. కలుపుతాం. అసలు ఉండాల్సిన వాళ్ళే కానీ షోకి వచ్చిన సెకండ్ డేనే బావా రావా ఓసారి అంటుంది. సో ఇక థర్డ్ డే ఏమంటుందో తెలియదు, అంతే అంతే. ఫోర్త్ డే ఏమంటుందో తెలియదు, రెడీ. అంతే అంతే. అసలు మెయిన్ అదే అడగట్లేదు. నిన్ను అడిగాను కదా ఇందాక, ఎవరినన్నా నిన్ను అడగలేదా? ఇంకా అడగలేదు. నువ్వు చూసేది ఒకరిని చూస్తా ఉన్నావు కదా, అంటే నువ్వు ఎవరినైనా అమ్మాయిని చూస్తావు కదా, దూరం నుంచి చూస్తూ ఆ అమ్మాయితో ఏం మాట్లాడతావు, ఏం చెప్పాలనుకుంటావు, ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడతావు అనేది టాపిక్. ఎలా మాట్లాడతామంటే అది కాదమ్మా,
ఇప్పుడు ఎప్పుడైనా దూరం నుంచి ఒక అమ్మాయిని రోజు ఫాలో అయ్యావా? ఫాలో అవ్వలేదన్నా, ఫాలో చూసావా? పోనీ చూసావా? అమ్మాయిని సైట్ చూసావా? కొట్టావా? చూడలేదన్నా. ఎందుకు చూడలేదు? అందమైన అమ్మాయిలే లేరా మీ ఊర్లో? మా ఊర్లో ఉన్నారులే చాలా మంది. మరి అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు అందమైన చూడకుండా అమ్మాయిలు మీకు అసలు కనబడలేదన్నమాట. అబ్బాయికి అమ్మాయిలు అనేది కనబడట్లేదు, అందుకే చూడట్లేడు. అవునా? అట్లాంటి ఊర్లో నేను అస్సలు ఉండను. అన్నా, నేను blind అన్నా. ఓ, అయినా మనసు ఉంది కదా, మనసుతో చూడాలమ్మా. ఏంటిది? అంటే మన అఖిల్ ఏంటంటే బ్లైండ్. ఓ అవునా? అయినా నేను బ్లైండ్ అని ఫీల్ అయ్యేలా చేయను అనమాట మనోడిని. ఓహో. సో అట్లా నువ్వు అట్లా అంటే గుర్తు చేసుకో అబ్బాయి, చేసుకోకు. అట్లాంటిది ఏముంది, ఓకేనా? మనసుతో ఆలోచించుకుంటే అన్నీ కనబడతాయి, అలా అని ఏముండదు. సరే ఓకే ఫైన్. ఇంకేంటి సంగతులు? తిన్నావా? తిన్నానన్నా. ఏం తిన్నావు? కర్రీ ఏం ఏంటి? తిన్నావు? ఎక్కడ తిన్నావు? బ్రింజల్ బింజో ఏంటి బ్రింజల్ అన్నా. నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగులో చెప్పు. ఓన్లీ తెలుగు. వంకాయ, దాన్ని బ్రింజలు. అదే నీకు అర్థం అంటే కాదు కదా అని నీకు ముందు అన్నొచ్చా చెప్పాను. ఇంగ్లీషు? సరే క్యారెట్ని ఏమంటారు? క్యారెట్ ని క్యారెట్ అని అంటారు. క్యారెట్ బంగాళదుంప దుంప అంటారన్నా. సూపర్ క్యారెట్ని బంగాళాదుంప. నువ్వు ఉండాలిరా నువ్వు నిజంగా. బంగాళదుంపని ఆలుగడ్డ అంటారు. అంటారన్నా. నేను అడిగింది క్యారెట్ నమ్మా. క్యారెట్ క్యారెట్ ని దుంప అంటారన్నా. దుంప అంటారా? ఆ. అవునా? నేను ఇంకా క్యారెట్ని క్యారెటే అంటారు. దుంప అంటారా? నువ్వంటే ఇంకా అప్డేట్ కాలేవు కదా, అందుకే అలా ఉన్నావు అనమాట. సరే గూగుల్లో ఎతుకుతా, క్యారెట్ని దుంప అంటారు. సరే మరి వద్దులే, నీకు అన్ని తెలిసినట్టే ఉన్నాయి చూస్తుంటే. ఇంకొద్ది ఇంగ్లీష్ క్వశ్చన్లు, ఇంగ్లీష్ ఇంకో క్వశ్చన్ ఏం చేయడనమాట. సరే ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? దివ్యకి కానీ, నాకు కానీ, ఈమెకి కానీ? దివ్యక్ దివ్యకి హాయ్. హాయ్ దివ్య హాయ్. ఇంకెవరైనా కొత్త అమ్మాయి ఉందా? లేదు, ప్రస్తుతానికి దివ్యకి దివ్యకి హాయ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అఖిల్ సో కాల్ మచ్ చేసినందుకు కాల్ అయితే. చేసినందుకు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? Okay. ఇలాగే మా షో చూస్తూ ఉండు. ఇప్పుడైతే షోలో నెక్స్ట్ లైక్ కాల్ తీసుకుందాం. హలో హాయ్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. వెరీ వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. హాయ్ అమ్మా, చెప్పు. వేణునా? అవునన్నా. ఓహో, చాలా రోజులకి కాల్ చేస్తున్నావు. అవునన్నా, చాలా రోజులైంది ఉంటాను. ఏమైంది ఈ మధ్యలో? జ్వరం వచ్చిందంట మధ్యలో. రోజు వెంకి ఫేస్ చూసి మాట్లాడి ఫీవర్ వచ్చేసిందంట. ఏంటమ్మా? మార్నింగ్ కాఫీకి చేస్తున్నాన్నా. మార్నింగ్ కాఫీకే చేస్తున్నావా? అంటే ఈ క్రేజీ ఫీలింగ్ షో కాదనుకుంటున్నావా? మార్నింగ్ కాఫీ చేస్తున్నావా? మార్నింగ్ కాఫీలో అమ్మాయి బాగుందంట. ఆహా, సరే ఓకే, చేసావు కదా. ఫస్ట్ అయితే ఒక సాంగ్ పాడి మంచిగా. వాళ్ళు కళ్ళదానా నీ వినుల చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి పిల్లలు అయితేనే ఒక మాట రాక మూగబోతిని, ఒక మాట రాక మూగబోతిని చెయ్యా నిన్నే తలచి కలలో తానే మురిసి కళ్ళ కునుకు లేకుండా చేసింది రథ నేను అయ్యింది తనకు మరిగి ఒళ్ళంతా పొంగింది నీ జాత అయ్యింది క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేనే ప్రాణమున్న ఓ ప్రణయమా నీకు సాటి లేరు ప్రియతమా జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంతా తెలియా నీ సగతుకేది సాటి. సూపర్ అబ్బా, సూపర్, చాలా అసలు బాగా చాలా బాగా పాడా. నిజంగా అసలు గ్రేట్, అసలు చాలా అంటే చాలా బాగా పాడాడు. నువ్వు పాడుతూ ఉంటే వేణు, అంటే నాకు ఎట్లా అంటే క్యాసెట్లో విన్నట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా పాడాడు. డిస్టర్బ్ చేయాలనిపించదు. సో గాడ్స్ గిఫ్ట్ నీకు వాయిస్. రియల్గా అసలు. ఓకే, సో ఏంటి మరి తిన్నావా? ఆ? టాపిక్ అడుగు. టిఫిన్ చేసావా? టిఫిన్ ఎప్పుడు చేసావు? అంటే మధ్యాహ్నం లంచ్ టైం కాలేదన్నమాట. పొద్దున అంటే 1 గంటకా? అదే మార్నింగ్ అంటే 11కే 12కే మార్నింగ్? నీకు 10 మార్నింగ్. ఓకే, మాలాగే. మరి లంచ్ చేయాలి కదా?
లంచ్ 4కి ఈవినింగ్ అవుతుంది. అంటే లంచ్ కూడా ఏదో చేస్తున్నావు, లంచ్ కూడా చేయకుండా ఉన్నావు అంటే ఏదో ఉంది కథ. సరే ఏం లేదంట. ఈరోజు టాపిక్ కదా, టాపిక్ ఏంటి అని అంటే ఎప్పుడైనా నీ పాటలు పాడితే పడిపోద్ది నీకు. సరే ఎప్పుడైనా ఒక అమ్మాయిని దూరం నుంచి చూస్తా, ఆరాధిస్తా, దాంట్లో ఇది ఉంటుంది కదా సాంగ్, నీ చూపులే నా ఊపిరి, నువ్వు పాడితే బాగుంటుందమ్మా, నువ్వు పాడు ఆ సాంగ్. నువ్వు పాడితే ఫోన్ కట్ చేస్తాడంటావా? ఇది రామ్ సినిమాలో ఉంది కదా, అట్లాగా అట్లా ఆరాధిస్తూ ఒక అమ్మాయిని దూరం నుంచి చూస్తూ సో మాట్లాడలేక అట్లా ఎప్పుడైనా జరిగిందా నీ లైఫ్లో? జరుగుతూనే ఉంటా. సూపర్. చాలా అమ్మాయిలను చూసి అలా మురుస్తూ ఉంటాడనమాట. ఓహో, చూస్తా ఉంటావు అయితే. అంటే సీరియస్గా చూసింది ఎవరైనా ఉన్నారా? అంటే ఒక ఫీల్తో రోజు అందరినీ చూస్తూ ఉంటాం, దాన్ని పోయి అమ్మాయినా కనబడతా బాగుంది హాయ్ అనుకుంటాం, కానీ అట్లా కాకుండా సీరియస్గా ఫీల్ అయింది ఎవరన్నా గురించి లైఫ్లో ఎవరినైనా సీరియస్గా చూసి ఈ అమ్మాయి నాకు ఓకే అన్నట్టుగా? అలా ఉంటదంట ఆ అమ్మాయిలా ఉంటది. మరి కాజల్ అగర్వాల్ లాంటి అమ్మాయి మనకు పడాలి అని అంటే మనం రామ్ చరణ్ లా ఉండాలి కదా. పర్లేదులే. అంటే కొంతమంది అమ్మాయిలకి ఏంటి అని అంటే అందం, కొంతమంది ఏం కాదు, న్యాచురల్గా 80% అమ్మాయిలకి అందం ఇంపార్టెంట్గా చూడరు అనుకుంటున్నాను నేను. అంటే ఏదో కనెక్ట్ అవుతారు. 100% మనసుని చూసే పడతారు అమ్మాయిలు. మనసుని చూడడానికి ఎట్లా తెలుస్తుంది? అలాగే అమ్మాయిలకు తెలుస్తుంది చూసి, అది ఓకే ఈ అబ్బాయి సమ్టైమ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ట్రై చేయి ఎట్లా చిన్న మరి కాజల్ అంటున్నావు, చూసుకో మళ్ళా వెనక నుంచి అన్న చెల్లె తమ్ముడు వచ్చారనుకో కాజల్ కాస్త అదైపోద్ది. సరే ఇంకేమైనా చెప్తావా? ఓకే. వేణు కాల్ చేసిన ప్రతిసారి ఒక మంచి సాంగ్ ఇచ్చేస్తాడు మనకు. చాలా బాగా పాడాడు అబ్బా, మంచి ఫీల్ వచ్చేలాగా. సో డిస్టర్బ్ ఏం లేకుండా అలా మాట్లాడి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ లకి కాల్ తీసుకున్నాం. హలో, ఏమైంది? గొంతుకేమైంది? వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కాదు వాయిస్ లో ఏం మరి లాస్ట్ లో ఏమన్నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఒకటి పెడుతున్నాను రేపటి నుంచి నేను. వెంకీ పెడుతున్నాడు, ఇక్కడే ఓపెన్ చేస్తున్నాడు. క్యారెట్ ని మ్యాథ్సా? మీరు మాస్టర్, తను స్టూడెంట్ అంట. మాస్టరా? అయితే క్యారెట్ ని దుంప అంటారు. ఈరోజు తెలుసు. నీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఏం లేదండి, కట్ అయిపోయినట్టుంది. కాదు సరే సాంగ్ పాడండి. నేను సాంగ్ పాడితే నువ్వు ఫోన్ కట్ చేస్తావు. వద్దులేండి, మీరు పాడండి, నేను వింటాను. ఏం పర్లేదు మన షో చూసే వాళ్ళందరికీ. మీరు పాడండి, నేను వింటాను సాంగ్. అరే పాడిచ్చరా దివ్య? వద్దులే దివ్య, మీరు పాడండి, తర్వాత నేను వింటాను. ఓకే, మంచి ఫ్లోలో ఉంది.
సరే సూపర్ సూపర్. చాలా బాగా పాడారు దివ్య, చాలా చాలా బాగా పాడారు దివ్య, సూపర్ అసలు. ఓ చాలా బాగా పాడారు అంటే బాహుబలి తెలుగులో ఒక సినిమా వచ్చింది మగధీర. తెలుగులో మగధీర మన వేణు అన్నమాట. కర్ణాటకలో ఒక మగధీర వచ్చింది, కర్ణాటక మగధీర నీదన్నమాట. సూపర్ హిట్ అది, సూపర్ హిట్ అసలు. చాలా బాగా పాడారు దివ్య గారు. ఏంటి ఈ మధ్యలో నేను సినిమా తీసాను అంటే వెంకీతో క్రేజీ ముచ్చట్లో. ఓ సినిమా తీసేస్తుందంట. టైటిల్ ఏంటి? ఫీలింగ్ ముచ్చట్లు. బాగుంది, టైటిల్ బాగుంది. సరే ఈరోజు టాపిక్ ఉంది. దివ్య నువ్వు అందంగా ఉంటావా, యావరేజ్గా ఉంటావా, బిలో యావరేజ్గా ఉంటావా? సూపర్, అదే టాపిక్ రా. దివ్య లేదు దివ్య, మీరు చాలా బాగుంటారు కదా, మీ వెనుక ఎంతమంది అబ్బాయిలు? నేను బాగుంటాను చెప్పుకోరాదు, ఏంటంటే అందం మన సొంతం కాదు, అది భగవంతుడి సొంతం. లేదు దివ్య, నాకు తెలిసిన కాడికి మీరు చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. అలాగే నీ వెనుక ఎంతమంది అబ్బాయిలు పడ్డారు అనేసి క్వశ్చన్ అనమాట. అమ్మాయిలు వెంబడి ఎంతమంది అబ్బాయిలు పడ్డారు, ఎంతమంది మాట్లాడారు అనేది క్వశ్చన్. అది ఎంతమంది చూసారు, మెయిన్ మిమ్మల్ని ఎంతమంది చూసారు? 5 మార్క్స్లో ఏమంటారు, 1 మార్క్లో రాయి. 5 మార్క్స్లో 10 మార్క్స్లో రాస్తే మాత్రం ఒప్పుకోను నేను. 1 మార్క్ క్వశ్చన్ ఇది. ఏంటంటే నాకు కాలేజీకి వెళ్దాం రావడమే కానీ చూడడం వాళ్ళని చూడడం తెలియదు. అంటే ఇంట్లో మంచి చేసేవాళ్ళు అబ్బాయిలు. ఆమె అడిగింది నిన్ను ఎవరైనా చూసారా అని. అంటే అంత బాగో అన్నమాట. అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎవరు చూడలేదు అంట. కాదు, నువ్వు బాగుంటే ఎందుకు చూడరు? చూసినా తను చూడలేదేమో, అందుకే తెలియదు. అది కాదు దివ్య, నిన్ను చూస్తున్నారా లేదా, నువ్వు చూడట్లేదా? అది అందుకే తెలియట్లేదు అమ్మాయికి. ఒకటే చెప్తాను, అంటే నేను ఏ తప్పులోకైనా వెళ్ళి తవడ పడతా అంతే. కొడతావా? అంటే చూసారు, నీ వైపు చూసారనమాట. చూసారంటే ఇంకా అంతే, దివ్యతో పెట్టుకుంటే ఇంకా. చూసారా చూడలేదా క్వశ్చన్ అది. చూసారా చూడలేదా? దివ్యతో ఎవరు పెట్టుకునే పసక్ అనమాట. అందుకే చూసారు. అట్లా ఏంటి చూస్తేనే పనిష్మెంట్ ఇచ్చేస్తావా? మీ నాన్న ఏమైనా కమిషనరా? అంటే తన చూపు అలాంటిది అనమాట. అలా భయపడుతూ ఉంటారు అబ్బాయిలు నీలాగా. వెంకీలాగా భయపడుతూ ఉంటారు కదా దివ్య. వెంకీ కూడా భయపడతాడు కదా. అదే దివ్య మెయిన్ నిన్ను చూస్తే చాలా భయపడతాడు కదా. చూడు అది దివ్య అంటే అట్లా ఓన్లీ బాయ్స్ నువ్వు భయపడతావు అంటే ఇంకా అబ్బాయిలు ఫేస్ చూసి భయపడరు. అమ్మాయిల్ని చూసి భయపడను, ప్రేమిస్తా. అమ్మాయిల్ని ప్రేమిస్తావనే ముందుగానే చెప్తుంది, నన్ను చూసి భయపడతాడు వెంకీ అనేసి. నేను అమ్మాయిని చూసి సో ఐ లవ్ యూ టూ. అసలు కుదిరితే ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఉండే అమ్మాయిలందరినీ ప్రేమించేయాలని ఉంది అసలు. భరిస్తావా? అందరు నాకే కావాలి. అందరు నీకే కావాలా? మిగతా అబ్బాయిలంతా ఇక్కడ వెళ్ళాలి. అబ్బాయిలందరూ చంపేస్తా. చంపేస్తాడంట ఏకంగా. అర్థం కాల. ఓన్లీ నీ లైఫ్ పార్ట్నర్ ని ప్రేమించు, అందరినీ ప్రేమించు. ఇలా పత్తిత్తు కబుర్లు నా దగ్గర చెప్పకు. ఇప్పుడు ట్రెండ్ అదే.
అంతే లవ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత మోసపోవాలి, ఇదే ట్రెండ్. ఓకే, థ్యాంక్ యూ సో Okay, మచ్. okay, thank you so సో much, ఏదైనా దివ్య. ఫన్కే అండి, సరదాకే ఏదైనా Yeah, సరదాగా okay. తీసుకోండి అనమాట. సో నెక్స్ట్ టైం కాలర్ ని తీసుకుందాం. నెక్స్ట్ కలరా? హలో హలో హలో, మీ కాల్ కలిసిందండి, లైన్లో ఉండరు, మాట్లాడండి ఎవరో. హలో అన్నమాట సాంగ్ తోటే. సో బయటకు వచ్చేసి ఇది వాళ్ళ షో టైం అయిపోయింది. ఇది వాళ్ళ క్రేజీ ఫీలింగ్. రేపు కొత్త టాపిక్తో కొత్త కబుర్లతో వచ్చేస్తాం మేమిద్దరం. సో అంతవరకు అయితే టేక్ కేర్, అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్. అందరికీ బాయ్.